సాయిరామ్ శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్. జేఎస్డబ్ల్యూ స్వరాజ్ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షక మహాశీలందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. మన సాయిదత్తపీఠం శ్రీవిష్ణు దేవాలయం తరపు నుంచి మీరు ఒకసారి మా సంకరమంచి. మీ అందరికీ తెలుసు, మనం సాయిదత్తపీఠంలో శ్రీవిష్ణు దేవాలయంలో ఏ కార్యక్రమం చేసినా అంగరంగ వైభవంగానే జరుగుతుంది. అయితే శ్రీరామనవమి ఉత్సవాలు మొన్న మార్చి 29 నుంచి ఉగాది రోజు, ఇండియాలో ఉగాది 30 అయింది కానీ మన 29 అయింది. 29 నుంచి ఈరోజు 6వ తారీఖు వరకు కూడా వసంత నవరాత్రి సెలబ్రేషన్స్ మరియు రామనవమి సెలబ్రేషన్స్ జరిపించుకున్నాం. ఇప్పుడే కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్నాం. ఏ రోజైతే మొదలుపెట్టామో ఆ రోజు నుంచి ప్రతిరోజు కూడా వాల్మీకి రామాయణం, సంపూర్ణ రామాయణం మా తమ్ముళ్ళు బ్రహ్మశ్రీ శ్రీనాథ శర్మ గారి చర్చే, అలాగే మా బ్రహ్మశ్రీ మహాదేవ శర్మ గారు వాల్మీకి రామాయణాన్ని సంపూర్ణంగా పారాయణ చేస్తారు ఎవరి ఇయర్ కూడా. అదొక ఆనవాయితీ మాకు. అలాగే ఈరోజుతో పూర్తి చేశారు. ఆ వాల్మీకి రామాయణంతో పాటు సుందరాఖండ పారాయణ కూడా మా అర్చక స్వాములు చేస్తారు. అది కాకుండా ప్రతిరోజు కూడా లలిత సహస్రనామ పారాయణం, కుంకుమార్చన కూడా మనం చేస్తున్నాం ఈ వసంత నవరాత్రుల్లో. అది కాకుండా మన సుదర్శన శర్మ గారిచే ప్రతిరోజు కూడా నవావరణ పూజ చేసాం. ఈసారి ఈవినింగ్ 5కి మొదలెడితే ఆల్మోస్ట్ 9-9:30 అయ్యేది. రోజు నవావరణ పూజ కూడా రోజు చేసుకున్నాం. ఇలా అన్ని కార్యక్రమాలు రోజు జరుగుతూ రెగ్యులర్ కార్యక్రమాలు ఆపకుండా అభిషేకాలు చేసుకుంటూ నిన్నటి రోజున ఏప్రిల్ 5, ఇది కూడా ఇండియాలో ఏప్రిల్ 6 అయింది రామనవమి, అమెరికాలో ఏప్రిల్ 5 రోజున నవమి ఉండటం వల్ల నిన్న నవమి కళ్యాణం చేసుకున్నాము. నిన్న ఉదయం ఎర్లీ మార్నింగ్, నిన్న శనివారం కళ్యాణం అవడం వల్ల వెంకటేశ్వర వారి అభిషేకం తిరుమంజనం ఫ్రైడే నాడే అభిషేకం చేసుకొని నిన్నటి రోజున ఉదయం 5:15 కాగడహారతి చేసుకొని 6 గంటలకి సుప్రభాత సేవ చేసుకున్నాం. 6:45కి బాబా గారికి నవగ్రహాలకి శనేశ్వర భగవానికి అభిషేకం చేసుకున్నాం. 8:30కి అమ్మవారి గౌరీ పూజతో ప్రారంభించాం. అమ్మవారి గౌరీ పూజ చేసుకొని అలాగే 9 o'clockకి బాబా గారికి ఎప్పుడు కూడా స్పెషల్ పూజ చేస్తాం నవమికి. నిన్నటి రోజున సామూహిక అర్చన చేస్తూ కదలీ ఫలాలతో అర్చన చేసాం. ఆల్మోస్ట్ 80 బాక్సులు బనానాలు తెప్పించాం, దాతలు ఇచ్చారు. ఆ బనానాలతో స్వామివారికి పూజ చేసి ఆ బనానాలని డిస్ట్రిబ్యూట్ చేసాం వచ్చిన భక్తులందరికీ. అలా బాబా పూజ అయిన తర్వాత 9:45కి ఎదుర్కోళ్ళు కార్యక్రమం చేసుకొని ఆ కమ్యూనిటీ హాల్లోకి వెళ్ళి ఆల్మోస్ట్ 300 మంది భక్తులం కళ్యాణంలో కూర్చొని, కళ్యాణ దంపతులుగా మెయిన్ దంపతులుగా ఒక 6 కూర్చున్నారు, కింద ఒక 30 మంది దంపతులు కూర్చున్నారు కళ్యాణంలో. అందరం కలిసి కళ్యాణం చేసుకున్నాం. చూడటానికి 200 అక్కడ ప్లేస్ లేకపోయినా కూడా వచ్చి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక 300 మంది భక్తులు పార్టిసిపేట్ చేశారు. కళ్యాణం చాలా చక్కగా జరిగింది. 10 o'clock మొదలు పెడితే ఆల్మోస్ట్ 2 o'clock అయింది. తలంబరాలేంటి వ్యాఖ్యానం చెప్పుకుంటూ మా తమ్ముళ్ళు చాలా చక్కగా చేయించారు. అవన్నీ అయిన తర్వాత అందరికీ మహాప్రసాదం ఏర్పాటు చేశాం, భోజనాలు చేశారు. అది అయిపోతూనే రెగ్యులర్గా వచ్చే భక్తులకి 12 గంటల నుంచి బాక్సులు ఇవ్వడం స్టార్ట్ చేశాం. లాస్ట్ ఉగాదికి ఇచ్చినట్టు ఉగాది రోజు ఒక 4,000 మందికి మహాప్రసాదం బాక్సులు అందించాం. నిన్న కూడా ఆల్మోస్ట్ 3,000 నుంచి 4,000 మంది భక్తులకి మహాప్రసాదం బాక్సులు అందించాం. అలాగే నిన్న ఈవినింగ్ 5 o'clock హారతి, 5:30కి విష్ణాసనం చేసుకొని 6 గంటలకి మరలా ఈ లలితా పూజ చేసుకొని లలితా సహస్రనామం చేసుకొని 7 గంటలకి శతగలార్చన అని చెప్పి ఎవరి ఇయర్ చేస్తున్నాం. 10వ సంవత్సరం ఇది. 100 మంది స్టూడెంట్స్ కూర్చొని, పిల్లలు పెద్దవాళ్ళు, స్వామివారి సంకీర్తనలు రేఖా టీచర్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఆ శతగలార్చన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం. దాంట్లో కూడా అందరూ పార్టిసిపేట్ చేశారు. అది కూడా జరిగింది. అది అయిన తర్వాత భజన్స్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళు వచ్చి భజన్స్ ఏర్పాటు చేశారు. ఆ భజన కార్యక్రమం కూడా జరిగింది. దాని తర్వాత సేజాహారతి ఇచ్చుకొని నిన్న రాత్రి అందరూ వెళ్ళిపోయిన తర్వాత మరలా ఈరోజు 6వ తారీఖు ఉదయం వచ్చి మామూలుగా రెగ్యులర్ కార్యక్రమాలు చేసుకొని గణపతి అభిషేకం చేసుకొని దత్తపరంపర అభిషేకం చేసుకొని నవావరణ పూజ లాస్ట్ రోజు కాబట్టి 9 to 1 నవావరణ పూజ చేసుకొని ఒక 25 మంది ముత్తైదులను కూర్చోబెట్టి సువాసిని పూజ కూడా చేసాం. ఈరోజు అందరం కలిసి చేసుకున్నాం. అది అయిన తర్వాత ఈవినింగ్ 5 o'clock హారతి, 5:30కి విష్ణాసనం చేసుకొని 6 గంటల నుంచి మన పట్టాభిషేక కార్యక్రమాన్ని చేసుకున్నాం. రామ పట్టాభిషేకం అయిపోతేనే బాబా పల్లకి, మాతాజీ పల్లకి, రామ్ పరివార్ పల్లకి 3 పల్లకీలు తీసుకొని భక్తులందరూ, మన వాలంటీర్స్ అందరూ, దాతలందరూ పార్టిసిపేట్ చేస్తూ ఊరేగింపుగా జల్లోష్ అని డబ్స్ వాళ్ళు దగ్గర 30-40 మంది వచ్చారు. వాళ్ళందరూ చక్కగా డ్రమ్స్ మోగిస్తుంటే డ్యాన్సులు చేసుకుంటూ
బయటికి వెళ్ళి ఆ పల్లకిని తిప్పుకొని వచ్చి చక్కగా లోపల మగవాళ్ళం ఆడవాళ్ళం కిడ్స్ అందరం ఒక గేమ్స్ లాగా ఆనందంగా డ్యాన్సులు ఆడాం. చాలా సంతోషంగా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని ఇప్పుడే ఆ స్వామివారి బాబా హారతి ప్రారంభించబోతున్నాం. ఈ కార్యక్రమం జరిగిందంటే ఈ 9 రోజుల నుంచి ఎంతోమంది సహకారం. ఎప్పుడు చెబుతుంటాను, ఎవరు లేకపోయినా అవ్వదు. దాతలు, స్టాఫు, మా డైరెక్టర్సు, మా ఎస్డిపి కోర్ వాలంటీర్స్ లేకుండా ఇది అవ్వదు. లేడీసు జెంట్స్ ఇద్దరు, అన్ని టీములు, ఒక టీం కాదు. ఫుడ్ టీం అవ్వచ్చు, ఫ్లవర్ టీం అవ్వచ్చు, డిస్ట్రిబ్యూషన్ టీం అవ్వచ్చు, డెకరేషన్ టీం అవ్వచ్చు, డెకరేషన్ చేసే మన గిరిజి గారు వారు ప్రతిసారి డెకరేషన్ చేస్తుంటారు, వారు అవ్వచ్చు. ఇలా ఎంతోమంది సహకరించబట్టే ఈ కార్యక్రమాలు ఇంత బాగా జరిగినాయి. కాబట్టి కిచెన్లో మన స్టాఫ్ అవ్వచ్చు, క్లీనింగ్ స్టాఫ్ అవ్వచ్చు, ఎవరైనా సరే అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే స్వరాజ్ టీవీ డైరెక్టర్స్కి, యాజమాన్యానికి, జేఎస్డబ్ల్యూ డైరెక్టర్స్కి, యాజమాన్యానికి అందరికి కూడా ఆ రాములవారి అనుగ్రహం, అమ్మవారి అనుగ్రహం, వీక్షిస్తున్న భక్తులందరూ కూడా సాయినాథ శ్రీమాత కరుణ కటాక్ష సిద్ధిరస్తు. సర్వే జన సుఖినో భవంతు, సమస్తలోక సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.